హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ బ్రిక్స్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్ పార్ట్ 1లో ఈరోజు మనం ఇంట్రడక్షన్ టు బ్రిక్, క్లాసిఫికేషన్ ఆఫ్ బ్రిక్, ఇంగ్రీడియంట్స్ ఆఫ్ బ్రిక్ గురించి తెలుసుకుందాం. బ్రిక్ ఈజ్ మేడప్ ఆఫ్ బర్న్డ్ క్లే ఆర్ మిక్చర్ ఆఫ్ శాండ్ అండ్ లైమ్. బ్రిక్ అనేది మనకి బర్న్డ్ క్లేతో కానీ మిక్చర్ ఆఫ్ శాండ్ అండ్ లైమ్ కలిపి కానీ తయారు చేస్తారు. క్లే బ్రిక్స్ ఆర్ కామన్లీ యూజ్డ్. స్టాండర్డ్ సైజ్ 19 x 9 x 9 cm. ఇది వితౌట్ మోర్టార్. మాడ్యులర్ సైజ్ 20 x 10 x 10 cm. ఇది విత్ మోర్టార్. మాడ్యులర్ సైజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ నామినల్ సైజ్. నామినల్ సైజ్ అన్న మాడ్యులర్ సైజ్ అన్న ఒకటే. ఫ్రాగ్, an indent of 1 to 2 cm deep formed on the top. Purpose of providing frog is to form a key for holding the mortar. ఇప్పుడు వాల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు బ్రిక్ మధ్యలో మార్టార్ అనేది ఒక ఇంటర్లాకింగ్గా మనకి యూజ్ అవుతుంది కాబట్టి బ్రిక్ ప్రొవైడ్ చేస్తారు. ట్రెడిషనల్ బ్రిక్స్ 23 x 11.4 x 7.6 cm. వెయిట్ ఆఫ్ 1 meter cube ఆఫ్ బ్రిక్ 1800 kg. యావరేజ్ వెయిట్ ఆఫ్ బ్రిక్ 3 kg to 3.5 kg. నెంబర్ ఆఫ్ బ్రిక్స్ యూజ్డ్ 1 meter cube ఆఫ్ బ్రిక్ వర్క్ 500. మినిమం థిక్నెస్ ఆఫ్ బ్రిక్ వాల్ ఈజ్ 100 mm. The density of brick should be 1700 to 1900 kg per meter cube. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ బ్రిక్స్. బ్రిక్స్ అని 2 types క్లాసిఫైడ్ అయ్యి ఉంటాయి. ఒకటి అన్బర్న్డ్ బ్రిక్, ఇంకోటి బర్న్డ్ బ్రిక్. అన్బర్న్డ్ బ్రిక్స్ అంటే దీన్ని మనం బర్న్ చేయరు, డైరెక్ట్గా సన్ కిందే దీన్ని మౌల్డింగ్ అయిపోయినాక డైరెక్ట్గా సన్ కిందే దీన్ని డ్రై చేస్తారు. ఇది టెంపరీ వర్క్స్ ఆర్ చీప్ స్ట్రక్చర్స్కి యూజ్ అవుతుంది. అండ్ కెనాట్ బి యూజ్డ్ అట్ ప్లేసెస్ ఎక్స్పోజ్ టు హెవీ రైన్స్. హెవీ రైన్స్ ఉన్న చోట వీటిని అసలు యూజ్ చేయరు. బర్న్డ్ బ్రిక్స్ అనేది ఫస్ట్ క్లాస్ బ్రిక్స్, సెకండ్ క్లాస్ బ్రిక్స్, థర్డ్ క్లాస్ బ్రిక్స్. వాటి ప్రాపర్టీస్ చూద్దాం. ఫస్ట్ కంప్రెసివ్ స్ట్రెంత్. ఫస్ట్ క్లాస్ బ్రిక్కి గ్రేటర్ దాన్ 10.5 Nm/mm² ఉంటుంది. అదే సెకండ్ క్లాస్ బ్రిక్ అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7.0 Nm/mm². థర్డ్ క్లాస్ బ్రిక్ అయితే నాట్ లెస్ దెన్ 5.0 Nm/mm². నెక్స్ట్ వాటర్ అబ్జర్ప్షన్. ఫస్ట్ క్లాస్ అయితే 20%, సెకండ్ క్లాస్ అయితే 22%, థర్డ్ క్లాస్ అయితే 25%. అపీరెన్స్. ఫస్ట్ క్లాస్ బ్రిక్ అయితే స్మూత్ సర్ఫేస్, రెక్టాంగులర్ ఇన్ షేప్, స్ట్రైట్ ఎడ్జెస్ ఉంటుంది. సెకండ్ క్లాస్ బ్రిక్స్ కొన్ని క్రాక్స్ ఉండొచ్చు, అది పరిమిత లిమిట్స్లోనే ఉంటాయి క్రాక్స్ కూడా. అది థర్డ్ క్లాస్లో అయితే సాఫ్ట్ అండ్ రెడ్డిష్ ఎల్లో కలర్లో ఉంటుంది. మేకింగ్ ప్రాసెస్ ఇక్కడ చూడండి. ఫస్ట్ క్లాస్ బ్రిక్ టేబుల్ మోల్డెడ్ అండ్ బర్న్ట్ ఇన్ క్లీన్. సెకండ్ క్లాస్ గ్రౌండ్ మోల్డెడ్ అండ్ బర్న్ ఇన్ క్లీన్. థర్డ్ కూడా గ్రౌండ్ మోల్డెడ్ బట్ బర్న్ ఇన్ క్లాంప్స్. ఈ క్లీన్కి క్లాంప్స్కి డిఫరెన్స్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ యూజెస్. ఫస్ట్ క్లాస్ బ్రిక్ నకల్ పాయింటింగ్ అండ్ ఇంపార్టెంట్ వర్క్స్కి. సెకండ్ క్లాస్ బ్రిక్స్ వచ్చేసరికి అన్ఇంపార్టెంట్ అండ్ మ్యాజినరీ వర్క్స్కి. థర్డ్ క్లాస్ బ్రిక్స్ వచ్చేసరికి అన్ఇంపార్టెంట్ అండ్ టెంపరీ స్ట్రక్చర్స్కి. కొన్ని స్పెషల్ పాయింట్స్ చూడండి. ఫోర్త్ క్లాస్ బ్రిక్స్ కూడా ఉంటుంది. ఇది ఓవర్ బర్న్డ్, బ్యాడ్లీ డిస్టార్టెడ్. ఇట్లాంటి బ్రిక్స్ మనం ఫౌండేషన్ వర్క్స్లో కానీ ఫ్లోర్స్ ఇన్ లైమ్ కాంక్రీట్లో కానీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ హెవీ డ్యూటీ బ్రిక్స్. కంప్రెసివ్ స్ట్రెంత్ బట్టి చూస్తే క్లాస్ 40, క్లాస్ 45 కింద డివైడ్ అయి ఉంటుంది. కంప్రెసివ్ స్ట్రెంత్ క్లాస్ 40లో కంప్రెసివ్ స్ట్రెంత్ వచ్చేసరికి నాట్ లెస్ దెన్ 40 బట్ లెస్ దెన్ 45. అంటే క్లాస్ 40లో స్ట్రెంత్ వచ్చేసరికి 40 to 45 మధ్యలో ఉంటుంది. క్లాస్ 45 కంప్రెసివ్ స్ట్రెంత్ నాట్ లెస్ దెన్ 45 Nm/mm². బేస్డ్ ఆన్ టాలరెన్స్ అంటే పర్మిసిబుల్ వేరియేషన్ ఇన్ ద డైమెన్షన్లో పర్మిసిబుల్ వేరియబుల్స్ అంటే ప్లస్ ఆర్ మైనస్. చూడండి, ఫర్ ఏ లాట్ ఆఫ్ 20 bricks the average dimension, length, width, height should not vary by more than plus or minus 3 mm for a specified size. For individual brick, the maximum variation should not exceed plus or minus 5 mm in length, width, height. ఒక 20 mm బ్రిక్స్ లాట్ తీసుకుంటే దాంట్లో వచ్చేసరికి పర్మిసిబుల్ వేరియేషన్ అనేది ప్లస్ ఆర్ మైనస్ 3 mm ఉంటుంది. యాజ్ ద సేమ్ టైం మనం ఇండివిజువల్ బ్రిక్స్గా తీసుకుంటే దాని యొక్క పర్మిసిబుల్ వేరియేషన్ అనేది ప్లస్ ఆర్ మైనస్ 5 mm వరకు ఉంటుంది. నెక్స్ట్ వాటర్ అబ్జార్ప్షన్. ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 10% ఆఫ్టర్ 24 hours ఇమ్మర్షన్ ఇన్ వాటర్. 24 hours తర్వాత వాటర్లోంచి బయటికి తీస్తే 24 hours మన వాటర్లో బ్రిక్ నుంచి 24 hours తర్వాత దాన్ని మనం బయటికి దాన్ని వెయిట్ చేస్తే వాటర్ అబ్జార్ప్షన్ అనేది నాట్ మోర్ దాన్ 10%. ఎఫ్లోరెసెన్స్ అసలు ఉండకూడదు, షుడ్ బి నిల్.
దీనికి ఈ హెవీ డ్యూటీ బ్రిక్స్కి ఎఫ్లోరెసెన్స్ ఉండదు. బల్క్ డెన్సిటీ ఇట్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 2500 kg/m³. ఇది హెవీ డ్యూటీ బ్రిక్స్ యొక్క సైజ్ చూడండి, పైన ఇచ్చాను 230 × 150 × 75 mm నామినల్ సైజ్ విత్ మోటార్, 200 × 100 × 75 mm యాక్చువల్ సైజ్ వితౌట్ మోటార్. నాకు చెప్పా కదండి బేస్డ్ ఆన్ టాలరెన్స్ అని పర్మిసిబుల్ వేరియేషన్ చెప్పా కదా, దానికి ఇచ్చిన ఎగ్జాంపుల్ లాంటిది ఒకసారి చూడండి. ఇఫ్ ద స్పెసిఫైడ్ సైజ్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇఫ్ ద స్పెసిఫైడ్ సైజ్ ఈజ్ 200 × 100 × 75 mm, దెన్ యావరేజ్ సైజ్ ఆఫ్ 20 bricks షుడ్ బి విత్ ఇన్ ±3 mm. ఇప్పుడు సైజ్ లెంత్ = 200 ఉందనుకోండి, మరి ఎంత అన్నాం 20 bricksకి ±3 కాబట్టి 197 నుంచి 203 mm మధ్యలో ఎంతైనా వేరీ అవ్వచ్చు. అలాగే మనకి విత్ 100 కదా, 100 కాబట్టి 97 నుంచి 103 mm మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. హైట్ h 75 కాబట్టి 72 - 78 mm మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. నెక్స్ట్ అట్లాగే సింగిల్ బ్రిక్ కూడా, సింగిల్ బ్రిక్ ఎంత ±5 mm కాబట్టి 200 - 5 195, 200 + 5 205. అలాగే విత్ హైట్ కూడా. ఇప్పుడు రిఫ్రాక్టరీ బ్రిక్స్ చూద్దాం. దీస్ బ్రిక్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ రెసిస్టింగ్ వెరీ హై టెంపరేచర్ అప్ టు 1800 degrees Celsius వితౌట్ మెల్టింగ్ ఆర్ సాఫ్టనింగ్. కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ దీస్ బ్రిక్స్ షుడ్ బి 32.5 MPa. వాటర్ అబ్జార్ప్షన్ 4 to 10%. కలర్ వచ్చేసరికి వైటిష్ ఎల్లో ఆర్ లైట్ బ్రౌన్ ఇన్ కలర్. దీస్ బ్రిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బ్లాడ్స్, ఫర్నెస్ లైనింగ్, హాలో టైల్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ గుడ్ బ్రిక్ చూద్దాం. బ్రిక్స్లో వచ్చేసరికి మనకి సిలికా, అల్యూమినియం, లైమ్, ఐరన్ ఆక్సైడ్, మెగ్నీషియా ఇవి ఉంటాయండి మేజర్గా. సిలికా వచ్చేసరికి 50 to 60%. దీని ఫంక్షన్ వచ్చేసరికి ప్రొవైడ్ స్ట్రెంత్, హార్డ్నెస్, డ్యూరబిలిటీ. ఇది కనుక మన బ్రిక్స్లో ఎక్సెస్ అయ్యిందంటే బ్రిక్స్ అనేవి బ్రిటిల్ అయిపోయి చాలా వీక్ అయిపోతాయి. నెక్స్ట్ అల్యూమినా, ఇది 20 to 30% ఉంటుంది. అది ఫంక్షన్ ప్లాస్టిసిటీని ప్రొవైడ్ చేసిద్ది. ఇది ఎక్సెస్ ఉంటే మనకి క్రాక్స్ ఫామ్ అవుతాయి. లైమ్ 5%. దీని ఫంక్షన్ వచ్చేసరికి కాజ్ సిలికా టు ఫ్యూజ్ డ్యూరింగ్ బర్నింగ్ అండ్ బైండింగ్ పార్టికల్స్ టుగెదర్. ఇది ఎక్సెస్ ఉంటే మనకి ఏమవుతుందంటే బ్రిక్స్ అనేది షేప్ లూజ్ అయిపోతాయి, ఒక కరెక్ట్ షేప్లో రావు. ఐరన్ ఆక్సైడ్ 5 to 6%. మనకి కలర్, దీని ఫంక్షన్ వచ్చేసరికి ప్రొవైడ్ కలర్, పర్మిబిలిటీ, డ్యూరబిలిటీ. ఇది ఎక్సెస్ ఉంటే మనకి బ్రిక్ బికేమ్ డార్క్ బ్లూ ఆర్ బ్లాక్. మెగ్నీషియా <1%. ఇది ఇంపార్ట్ yellowish tint, decrease shrinkage. ఇది ఇఫ్ ఎక్సెస్ డికే ఆఫ్ బ్రిక్స్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ గుడ్ బ్రిక్స్ చూద్దాం. వాటర్ అబ్జార్ప్షన్ <= 20%. క్రషింగ్ స్ట్రెంత్ > 10 N/mm². ఆన్ స్క్రాచింగ్ ఏ బ్రిక్ బై ఫింగర్ నెయిల్ నో ఇంప్రెషన్ షుడ్ బి మేడ్. మనం ఒక బ్రిక్ తీసుకొని దాని మీద ఫింగర్తో కానీ ఇలా నెయిల్తో కానీ రబ్ చేస్తే దాని మీద ఎలాంటి ఇంప్రెషన్ పడకూడదు. మెటాలిక్ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ బ్రిక్స్ ఆర్ స్టక్ టుగెదర్. 2 బ్రిక్స్ను మనం పట్టుకొని రెండింటిని ఇలా కొడితే మనకి మెటాలిక్ సౌండ్ అనేది రావాలి. నెక్స్ట్ ఇట్ షుడ్ బి యూనిఫామ్ సైజ్, ప్యారలల్ సైడ్స్ అండ్ షార్ప్ ఎడ్జెస్. ఇది యూనిఫామ్ సైజ్లో ఉండాలి, ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉండాలి. నెక్స్ట్ ఇట్ షుడ్ నాట్ బీ టూ స్మూత్ టు కాజ్ స్లిప్పరీ మోర్టార్. ఇది స్మూత్గా ఉండకూడదు ఎందుకంటే ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి. స్మూత్గా ఉంటే ఫ్రిక్షన్ ఉండదు, ఫ్రిక్షన్ అయితే బాండింగ్ ఉండదు. నెక్స్ట్ యూనిఫామ్ డీప్ రెడ్ ఆర్ చెర్రీ కలర్ యాజ్ ఇండికేటివ్ ఆఫ్ యూనిఫామిటీ. యూనిఫామ్ డీప్ రెడ్ కలర్ ఉండాలి, యూనిఫామిటీగా ఉండాలి ఆ రెడ్ కలర్. నెక్స్ట్ నా నుంచి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.